ನಮ್ಮ ಚಿಂತಾಮಣಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಅಂಬಾಜಿದುರ್ಗ ಹೋಬಳಿ ಶೆಟ್ಟಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಪಾಲೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಪಕ್ಷದ ವತಿಯಿಂದ ಶಕ್ತಿ ಕೇಂದ್ರ ಪ್ರಮುಖರ ಸಭೆ ನಡೆಯಿತು. ಸಭೆಗೆ ಚಿಂತಾಮಣಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಬಿಜೆಪಿ ಮುಖಂಡರಾದ ಜಿಎನ್ ವೇಣುಗೋಪಾಲ್, ಗ್ರಾಮಾಂತರ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷ ರಾಜಣ್ಣ, ಬಿಜೆಪಿ ಹೋಬಳಿ ಮುಖಂಡರಾದ ಪಾಲೇಪಲ್ಲಿ ಶಿವಾರೆಡ್ಡಿ ಹಾಗೂ ಕೋಟಗಲ್ ಪ್ರದೀಪ್ ಸ್ವಾಮಿ, ಶೆಟ್ಟಳ್ಳಿ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಬಿಜೆಪಿ ಮುಖಂಡರು, ಕಾರ್ಯಕರ್ತರು ಭಾಗವಹಿಸಿದ್ದರು. ಇಲ್ಲಿ ಮುಂದೆ ಏನು ನಮಗೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಎಲೆಕ್ಷನ್ ಬರ್ತದೆ, ಮತ್ತು ಲೋಕಲ್ ಬಾಡಿ ಎಲ್ಲ ಎಲೆಕ್ಷನ್, ಆ ಲೋಕಲ್ ಬಾಡಿ ಎಲೆಕ್ಷನ್ಗೆ ಜನವರಿ ಮತ್ತು ಫೆಬ್ರವರಿ ಒಳಗೆ ಬರ್ತದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ತಯಾರು ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಇವಾಗ ಪಂಚಾಯತಿ ವೈಸು ನಮ್ಮ ನಾಯಕರಾದ ವೇಣುಗೋಪಾಲಣ್ಣ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಮುಂದೆ ಏನು ನಾಳೆ ಶಿವಣ್ಣ ಹೇಳೋದು 10ನೇ ತಾರೀಕು ಒಂದು ತಾಲೂಕು ಮಟ್ಟದ ಬೃಹತ್ ಮಟ್ಟದ ಒಂದು ಸಭೆ ಇದೆ KMD ಚೌಟ್ರಿ ಒಳಗೆ. ಅದಕ್ಕೆ ಪಂಚಾಯತಿಯಿಂದ 100 ಸಮಾವೇಶ, ಏನು ಆತ್ಮೀಯ ಸಮಾವೇಶ. ನಾವು ಯಾರ್ಯಾರಿದ್ದೀವಿ, ಯಾವ ರೀತಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಒಂದು ಇದು ಮಾಡೋದಕ್ಕೆ ಮುಖಪರಿಚಯ ಅಥವಾ ಸಂಪರ್ಕ ಏನೋ ಒಂದು ಅನ್ಕೋಬೋದು ನಾವು. ಅದನ್ನು ಇವಾಗ ನಾವಿಲ್ಲೇನು ಜಾಸ್ತಿ ಹೇಳಿದ್ರು ನಮ್ಮ ಲೀಡರ್ ಇದ್ದಾರೆ ಶಿವಾರೆಡ್ಡಿ ಅವರು, ನಿಮ್ಮ ಗ್ರಾಮದ ಮುಖಂಡರುಗಳು ಮಂಜುನಾಥ್ ಮತ್ತು ವೆಂಕಟೇಶು, ನರಸಿಂಹಪ್ಪನವರು, ಆಂಜನೇಯ ರೆಡ್ಡಿ ಅವರು, ಇದೇ ಗ್ರಾಮದ ಮುಖಂಡರುಗಳು ಎಲ್ಲ ಇದ್ದು ಸುಮಾರು ಕೆಲಸಗಳು ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರೂ ನಮ್ಗೆ ಇಷ್ಟು ವರ್ಷಗಳಾದ್ರೂ ಸುಮಾರು ಕುಂದುಕೊರತೆಗಳಿರುತ್ತೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಾವು ಯಾವುದೋ ಒಂದು ಪಕ್ಷಕ್ಕೆ ರಾಜಕೀಯ ಅಂದ್ರೆ ಚುನಾವಣೆಗಳು ನಡೀತಾ ಇರ್ತವೆ, ಅದರಲ್ಲಿ ನಾವು ಒಂದು ಪಕ್ಷಕ್ಕೆ ಬೆಂಬಲ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಯಾವ ಪಕ್ಷಕ್ಕೆ ಬೆಂಬಲ ಮಾಡಿದ್ರೆ ಉತ್ತಮ ಸೌಲಭ್ಯಗಳು ಸಿಗುತ್ತೆ ಅನ್ನೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಚುನಾವಣೆಗಳು, ಮತದಾನ ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಆದ್ರೆ ನಮ್ಮ ಭಾಗದಲ್ಲೂ ಕೂಡ ನಮ್ಗಿಲ್ಲೇ ಜನಪ್ರತಿನಿಧಿಗಳು MP ಗೆದ್ದಿದ್ರು, ಮತ್ತೆ MLC ಗೆದ್ದಿದ್ದಾರೆ. ಸುಮಾರು ಕೆಲಸಗಳು ಆಗಿವೆ. ನಿಮ್ಮ ಗ್ರಾಮದ ಬಗ್ಗೆ ವಿಶೇಷವಾಗಿ ಶಿವಾರೆಡ್ಡಿ ಅವರು ಅನೇಕ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿಸಿರ್ತಾರೆ. ನಾವಿಲ್ಲೇನು ಅದನ್ನ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರೋದನ್ನ ಮತ್ತೆ ನಾವು ಹೇಳುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇರೋದಿಲ್ಲ. ಇದರ ಜೊತೆಗೆ ಇವಾಗ ಈ ಜನಪ್ರತಿನಿಧಿಗಳು ಮಾಡಿರೋದನ್ನು ಬಿಟ್ರೆ ನೇರವಾಗಿ ನಮಗೆ ಸಾಮಾನ್ಯ ಜನರಿಗೆ ಬಂದಿರೋ ಅಂತ ಸೌಲಭ್ಯಗಳು ನೋಡಿದ್ರೆ, ಯಾವುದೇ ಒಂದು ಮನೆಗೆ అంటే మనకు ಯಾವುదో ఒక ఇంటికి ప్రతి ఒక ఇంటికిను కేంద్ర సర్కారం ఇంకా బీజేపీలో స్టేట్లో ఉన్నప్పుడు రాజ్య సర్కారం ఇంకా ಯಾವುదో ఒక సౌలభ్యం చేరింది. ఇప్పుడు మేము పక్క ఊరు మంది తెలుసు, మేము 60 స్వతంత్రం వచ్చి 75 ఏండ్లైనా కూడా మాకు ಯಾವ సౌలభ్యము చేరిండ్ల. అన్నిట్లోనూ అవుతలే ఉంటుంది. అందరికి రోడ్ వేస్తే రోడ్లో పోతుంది. ఇంకోటి అంటే వైయక్తికంగా ఏమాయంటే ఏడాదికి 6,000 వచ్చేట్ల కిసాన్ సమ్మాన్ యోజనలో మన అందరూ ప్రీతిపాత్రమైన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీ వద్ద ఏంటే దాంట్లో మాకు 40,000 రూపాయలు వచ్చింది. 40,000 రూపాయలు ఇదివరకు మా కుటుంబానికి వచ్చిన ఏకైక సౌలభ్యం అదే. అట్లా మాకు యావది అన్ని లాస్ట్ దీంట్లో మేము అన్నింటిలోనూ ఇప్పుడు ಯಾವುದೋ ఒక సముదాయం చేరిండేదాన్ని ఇంకా రాకుండా ఉండదు అంటే మిగతా స్కీమ్స్ అన్ని ఉండే దాంట్లో మనకి ఎన్ని స్కీమ్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, అవతల బజార్లో మనం 101 మన వేరే పక్షమూలు మాట్లాడచ్చు. కాకపోతే మనం ఒకరే కూకున్నప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ పక్షం ఇంకా సౌలభ్యం వచ్చిండేదంతూ నిజము, అభివృద్ధి కనపడుస్తూ ఉండేదంతూ నిజము. దీన్నేం మనము నిర్వివాదంగా ఒప్పుకోవచ్చు. అదే రీతిగా ఇప్పుడు సరే ఇదంతా అయింది అంటే సరే ఆ పక్షం దీనికి మనము సపోర్ట్ చేయాలి. దీనికా మనము ఆ కాలఘట్టంలో మనకి ఇప్పుడు పక్షము అంటే అన్ని ఉండారు, మన వెనుక ఎవరో ఉంటారు, అట్లా కాదు. దానికి విభాగాలు ఉండాలి కదా. ఇప్పుడు కోటగల్ పోవాలా, మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలా, కోటగల్ ఊర్లో ప్రదీప్ ఇంకొండే 4-5 కార్యకర్తలు మాట్లాడాలా, దొడ్డిపల్లిలో ఎవరు మాట్లాడాలా, పాలేపల్లిలో ఎవరు మాట్లాడాలా, సరే శివారెడ్డి అన్న వాళ్ళకి చెప్పిడిస్తే అయిపోయినా ఆంజనేయ రెడ్డి వాళ్ళకి చెప్పేదంతా యాడుండారు, యావే విభాగం ముందు తెలుసుకునేట్టుగా పక్షములో ఒక సంఘర్షణ వ్యవస్థ ఉంటుంది. ఎట్లా అంటే మనకి పంచాయతీ, తాలూకు పంచాయతీ, జిల్లా పంచాయతీ, రాజ్య సర్కారం ఇట్లుంట పార్టీలో కూడా మనం వేరే వేరే రీతిగా జోడించాల్సి పడుతుంది. ఏమి కార్యకర్తలతో పనిచేసే ఉత్సాహం ఉండే వాళ్ళతో, దేశం పరంగా పనిచేసే అట్లా ఉత్సాహం ఉండే వాళ్ళతో, నా పల్లి ఇంప్రూవ్ కావాలా, మా ఓబ్లీ ఇంప్రూవ్ కావాలా, నేను ఒక 4 సౌలభ్యం ఇప్పించాలా, నేను పెరగల్లా కొనకి మనకి ఈ అన్ని దీంట్లో ఉండేదానికి మనకి ఆ పక్షం దీంట్లో వేరే వేరే రీతిగా పనిచేసేదానికి నేను ఏడో కూకొని చేసిలేదు. జనాల మధ్యలోకి వచ్చి నాకేం పెద్ద పెద్ద హారాలు, పెద్ద పెద్ద బ్యాండ్ సెట్లు, 1000 వాలాలు ఏమొద్దు. నేను మీలో ఒగునుగా వచ్చి మీ జొత్లో కూకొని మీ సమస్యలు ఉంటాను, మీరు నా జొత్లో పనిచేయండి అని అడిగేదానికి నరేంద్ర మోదీ కోసము, బీజేపీ పక్షం కోసము పని చేస్తాము అనే ఉత్సాహము, విశ్వాసము, నమ్మకం కలిగించేదానికి శివారెడ్డి వాళ్ళ జొత్లో అన్న, ఆంజనేయ రెడ్డి వాళ్ళు, రాజಣ್ಣ వాళ్ళు అందరూ వచ్చిండారు. ఈ విషయం మీకు మనవరకు చేయకు వచ్చిండారు.
ఇంకా మనకి చెప్పిరి అంత 10వ తారీఖు ఉంటుంది. సరప్ప మనం ఏం చేయాలి, పక్షము అంటే తాలూకు లెవెల్లో బీజేపీ పక్షం ఉంటుంది, రాజ్య మట్టంలో విజయేంద్ర అధ్యక్షులు ఉన్నారు, జిల్లా మట్టంలో మన తాలూకు వాళ్ళ అయిన శ్రీకాళ రామచంద్ర గౌడ్ ఉన్నారు. అందుకే ఇంకా వేరే పెద్ద పెద్ద పక్షంలో స్థానమానం ఇవ్వచ్చు పక్షం పరంగా. ఇంకా అధికారము వేరే సెంట్రల్ గవర్నమెంట్ లో రావచ్చు, స్టేట్ గవర్నమెంట్ లో రావచ్చు, చింతామణిలోనూ రావచ్చు. దాన్ని ఏం చెప్పే కైలే మనము ముందర ఎవరెవరు ఇదేముంది. ఆ తాలూకులో రాజన్న వాళ్ళ అధ్యక్షులు ఉంటే రాజన్న వాళ్ళు ఒకరే నన్నూరు గ్రామాలకి అన్నిటికీ మాట్లాడే కైలేదు. కాబట్టి ఓబ్లీ ఎన్ని పంచాయతీలు ఎన్ని, ఆ పంచాయతీలో ఎవరు ఉత్సాహంగా అందరికీ విషయాలు చెప్పి లేదా సమస్యలు చెప్పి దాన్ని జోడించుకునేకి వచ్చేదానికి ఈ తర పక్షం పంచాయతీ మట్టంలోకి వచ్చి మాట్లాడదాం. ఫస్ట్ మనము ఏమేమి ఇది, దాన్ని మళ్ళా గ్రామం మట్టంకి విస్తరణ చేస్తాము. ఈ విషయాలంతా మనకు మనవరకు చేసేదానికి ఈ వద్ద మన గ్రామానికి అన్న వచ్చిన్నారు. బీజేపీ పక్షంలో తాలూకు లెవెల్లో ఒక అధ్యక్షులు, 2 ప్రధాన కార్యదర్శులు అంటే అన్ని ఓబ్లీలను ఇంకా చేసుకొని కమిటీ చేయాల్సి ఉంటుంది. పార్టీలో పనిచేస్తారని శివారెడ్డి వాళ్ళు, అనిల్ రెడ్డి వాళ్ళు, మిగతా అన్ని ప్రముఖులు సూచించి ఎవరో జోడించుకుంటే పనిచేసేదానికి అనేది సరే. దాన్ని ఇంకా ఏమయ్యా మనకు ఉపయోగం అని మనం అడగవచ్చు. ఏమేంటి ఇప్పుడు నేను డైరెక్ట్గా పోయి నేను ప్రదీప్ నేను ఇట్లా అంతా మాట్లాడాలంటే అదే చిల్లే. నేను ప్రదీప్ బీజేపీ కార్యకర్తలు, బీజేపీ దీంట్లో ఇట్లా పదవిలో నేను ఉన్నాను, నాకు అవకాశం అయినా నా జనాల సమస్య అంటే స్టేషన్లో కావచ్చు, తాలೂಕು ఆఫీసులో కావచ్చు. ఇప్పుడు సద్యానికి ಏರಿಳಿತಾలు ఉండొచ్చు, ಮುಂದೆ ఉండేದಂತ ಬಿಜೆಪಿ ಪಕ್ಷ ಏನಪ್ಪ ಯಾವುದೋ ಒಂದು ರಾಜಕೀಯ ಪಕ್ಷ, ನಾನು ಯಾಕೆ ಬಿಜೆಪಿ ವೋಟ್ ಹಾಕಬೇಕು, ಯಾಕೆ ಬಿಜೆಪಿ ಹಿಂದೆ ಬರಬೇಕು, ಬಿಜೆಪಿ ನಮ್ಗೆ ಏನು ಮಾಡ್ತದೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಏನು ಮಾಡ್ತದೆ, ದಳ ಏನು ಮಾಡ್ತದೆ, ನಾವು ಸಂಪಾದನೆ ನಾವು ಮಾಡಿದ್ರೆ ತಿಂತೀರಿ, ನಮಗೋಸ್ಕರ ಪಕ್ಷ ಏನೇನು ಕೊಡ್ತದೆ ಅನ್ನೋದು, ಪಕ್ಷಕ್ಕೋಸ್ಕರ ಯಾಕೆ ದುಡಿಬೇಕು, ಪಕ್ಷ ಏನು ಮಾಡ್ತದೆ ಅನ್ನೋದು ಒಂದು ಅಭಿಪ್ರಾಯಗಳು ಎಲ್ಲರಲ್ಲೂ ಗಾಢವಾಗಿದೆ. ಎಲ್ಲ ಪಕ್ಷಗಳಂಗೆ ಬಿಜೆಪಿ ಅಲ್ಲ. ಬಿಜೆಪಿ ಮೊದಲನೇದು RSS, ಬಜರಂಗ ದಳ, ಇಂಥ ದೇವಸ್ಥಾನಗಳ ಇಂಥ 149 ಪಕ್ಷಗಳು, 149 ಸೈನ್ಯಗಳು ಅಂದ್ರೆ ಹಿಂದೂ ಧರ್ಮಗಳ ನಿರ್ಮಿಸಿದಂಥ ಪಕ್ಷ ಬಿಜೆಪಿ ಪಕ್ಷ. ಬಿಜೆಪಿ ಪಕ್ಷ ಇವತ್ತು ಹುಟ್ಟೋ ಮಗುವಿನಿಂದ 80 ವರ್ಷದ ಮುದುಕಿನಗೋಸ್ಕರ ಇವತ್ತು ಏನೇನ್ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದನ್ನ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರು ಒಂದು ದಿವಸಕ್ಕೆ 18 ಅವರ್ ಕೆಲಸ ಮಾಡಿ ಒಬ್ಬ ದೇಶದ ಪ್ರಧಾನಿ 5 ವರ್ಷ ಮಾಡುವಂತ ಕೆಲಸನ 1 ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಿ ತೋರಿಸ್ತಾ ಇರುವಂತ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ತಂಡಗಳು, 100 ತಂಡಗಳು ರಚನೆ ಮಾಡಿ ಈ ಹುಟ್ಟೋ ಮಗುಗೆ ಎಜುಕೇಶನ್ ಹೆಂಗ್ ಕೊಡಬೇಕು, ಈ ಮಗುಗೆ ಆರೋಗ್ಯ ಹೆಂಗ್ ಕೊಡಬೇಕು, ಈ ಮಗುನ ಯಾವ ರೀತಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಬೆಳೆಸಬೇಕು, ಅವಳಿಗೆ ಎಜುಕೇಶನ್ ಎಲ್ಲಿ ಕೊಡಬೇಕು, ಆ ಮಕ್ಕಳಿಗೆ ಎಜುಕೇಶನ್ ಎಲ್ಲಿ ಕೊಡಬೇಕು, ಅವರಿಗೆ ರೇಷನ್ ಏನು ಅಂತೇಳಿ ಒಂದು ಪೋಸ್ಟ್ ಆಫೀಸಿಂದ ಅವರಿಗೆ ಬಾಂಡ್ಗಳ ಸಮೇತ, ಅವರಿಗೆ ಇನ್ಶೂರೆನ್ಸ್ಗಳ ಸಮೇತ, ಅವ್ರ ಎಜುಕೇಶನ್ಗಳಿಗೆ ಅವರಿಗೆ ವರ್ಷಕ್ಕಿಷ್ಟು ಅಂತೇಳಿ ಕೊಡ್ತಾ, ಅವ್ರ ವಿದ್ಯಾಭ್ಯಾಸಗಳು, ಉನ್ನತ ಶಿಕ್ಷಣಗಳಿಗೆ 30 ಲಕ್ಷ 50 ಲಕ್ಷ ತನಕ ಬ್ಯಾಂಕ್ಗಳಲ್ಲಿ 3% ಲೋನ್ಗಳು ಕೊಡ್ತಾ, ಅದೇ ರೀತಿ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡು 80 ವರ್ಷದ ತನಕ ಇವತ್ತು ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡು, ಇವತ್ತು ರಸಗೊಬ್ಬರಗಳು ಇವತ್ತು ಸಬ್ಸಿಡಿ ದರದಲ್ಲಿ, ಇವತ್ತು ಒಂದು ಬಡವನಿಂದ ಒಂದು ಜೀವನ ಮಾಡಬೇಕು ಅಂತ 10,000ದಿಂದ 20,000, 20,000ದಿಂದ 50,000, 50,000ದಿಂದ ಒಂದು ಲೋನ್ 0% ಅಲ್ಲಿ 32 ಕಂತುಗಳು ಕಟ್ಟೋದು ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ. ವಿಶ್ವಕರ್ಮ ಇದರಲ್ಲಿ 1 ಲಕ್ಷ 2 ಲಕ್ಷ ಸಬ್ಸಿಡಿ ಲೋನು. ಯಾವುದೇ ಕುಲಕಸಬುಗಳು ಮಾಡಲಿ, ಗಾರೆ ಕೆಲಸ ಮಾಡಲಿ, ಟೈಲರಿಂಗ್ ಮಾಡಲಿ, ಈ ಟೈಲರಿಂಗ್ ಕಲಿಸಿ ಅವ್ರಿಗೆ ಟೈಲರಿಂಗ್ ಕಿಟ್ ಕೊಟ್ಟು 3 ಮಿಷಿನ್ ಕೊಟ್ಟು ಅವ್ರಿಗೆ ಕೊಡ್ತಾ ಇರೋವಂಥದ್ದು 1 ಲಕ್ಷ 2 ಲಕ್ಷ ಸಾಲ 3% ಹಂಗಲ್ಲಿ. ವಿದ್ಯಾವಂತರು ಡಿಗ್ರಿಗಳಾಗಿರೋ ಹುಡುಗರು ಮುದ್ರಾ ಯೋಜನೆಯಲ್ಲಿ ಒಂದು ಅಂಗಡಿ ಇಕ್ಬೇಕು, ಒಂದು ಚಿಲ್ಲರೆ ಅಂಗಡಿ ಇಕ್ಬೇಕು, ಒಂದು ಮೆಡಿಕಲ್ ಸ್ಟೋರ್ ಇಕ್ಬೇಕು, ಒಂದು ಸಣ್ಣ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಬೇಕು, ಒಂದು ಸಣ್ಣ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ 10ರಿಂದ 30-20 ಲಕ್ಷ ತನಕ ಮುದ್ರಾ ಲೋನ್ ಅಲ್ಲಿ. ಇನ್ನು ಹೈಯರ್ ಲೋನ್ಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಸಬ್ಸಿಡಿ ದರಗಳಲ್ಲಿ ಕೊಟ್ಕೊಂಡು ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಇವತ್ತು ಈ ದೇಶನ ಉನ್ನತ ಸ್ಥಾನಕ್ಕೆ ತರ್ತಾ ಇದ್ದಾರೆ. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮಕ್ಕೆ ದೊಡ್ಡಮದೇವಿ ದೇವಸ್ಥಾನದ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಇರುವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಗಮಿಸಿ
ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದ ಗೋಪಿ ಅಣ್ಣನವರಿಗೆ ಗ್ರಾಮ ಮತ್ತು ಪಂಚಾಯಿತಿಯ ಪರವಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ. ಹಾಗೆ ಸ್ನೇಹಿತರು, ಈ ಮಂಡಲ ಬಿಜೆಪಿ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ರಾಜಣ್ಣ ಅವರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೂ ಕೂಡ ನಮ್ಮ ಗ್ರಾಮ ಮತ್ತು ಶೆಟ್ಟಿಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯ ಪರವಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ. ಹಾಗೆ ನಮ್ಮ ಇನ್ನೊಬ್ಬ ಸ್ನೇಹಿತರಾದಂಥ ಶೆಟ್ಟಿಹಳ್ಳಿ ರಮೇಶ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ಅವರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ. ಹಾಗೆ ಯಶವಂತಪುರ ನಾಗಸ್ವಾಮಿ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ಅವರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ. ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು, ನಮ್ಮ ಹಿತೈಷಿಗಳು ಆದಂತಹ ಕೋಟ್ಗಲ್ ಪ್ರದೀಪ್ ಸ್ವಾಮಿ ಅವರಾಗಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ. ಯಶವಂತಪುರ ವೆಂಕಟೇಶ್ ಬಂದಿದ್ದಾರೆ, ಅವರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ. ಬಂಧನದಲ್ಲಿ ವೆಂಕಟೇಶ್ ಇದ್ದಾರೆ, ಅವರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ. ಹಿರಿಯರು ನಮ್ಮ ತಂದೆ ಮತ್ತು ತಾತನ ಕಾಲದಿಂದಲೂ ಇದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀರಾಮಣ್ಣ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ಅವರಿಗೂ ಊರಿನ ಹಿರಿಯರು ಮುಖಂಡರಾದಂಥ ಮುನ್ಷಾಪ್ ರೆಡ್ಡಿ ಅವರಾಗಿದ್ದಾರೆ, ಅವರಿಗೂ ನನ್ನ ಸ್ನೇಹಿತರು ಹಾಗೂ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲೇ ಈ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಉಪಾಧ್ಯಕ್ಷರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಾಜಿ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದ ನರಸಿಂಹಯ್ಯನವರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ, ಅವರಿಗೂ ನಮ್ಮೂರಿನ ಮಾಜಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರಾದ ಹಾಲು ಒಕ್ಕೂಟದ ಅಧ್ಯಕ್ಷರು ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಮುನೇಂದ್ರಪ್ಪಣ್ಣ ಅವರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಹಾಗೆ ನಿದ್ದೇವರ ವೆಂಕಟಣ್ಣವರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘದ ಕಾರ್ಯದರ್ಶಿಯಾದ ಶ್ರೀರಾಮಪ್ಪನವರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ, ಇನ್ನೊಬ್ಬ ಸ್ನೇಹಿತರು ನಮ್ಮ ಹಿತೈಷಿಗಳು ಆದಂಥ ಪ್ರದೀಪ್ ಸ್ವಾಮಿ ಅವರು, ಇನ್ನೊಬ್ಬರು ಅವರ ಒಂದು ಸ್ವಾಮಿ ಆಯಿತು, ಈ ಇನ್ನೊಬ್ಬ ಪ್ರದೀಪ್ ಸ್ವಾಮಿ ಅವರಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗೂ ಸಹ ಇನ್ನು ಎಲ್ಲ ಇಲ್ಲಿ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ನಮ್ಮ ಪ್ರತಾಪ್, ಹಾಗೆ ಇದುವರೆಗೂ ಕಾರ್ಯಕ್ರಮದ ಸುಸ್ವಾಗತ ಭಾಷಣವನ್ನು ಮಾಡಿದಂಥ ಕೊಟ್ಟೂರು ಮೂರ್ತಿಯವರು, ಹಾಗೆ ಇಲ್ಲಿ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಊರಿನ ಎಲ್ಲ ಗ್ರಾಮಸ್ಥರು, ಹಿರಿಯರು ಕಿರಿಯರು ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀವಿ.